సాధారణ సంభాషణల్లో శబ్దం స్థాయి ఎంత ఉంటుంది? దాదాపు 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఒక చెక్కుని రాసి ఇచ్చిన తర్వాత అది ఎన్ని నెలల వరకు పనిచేస్తుంది? 3 నెలల వరకు దాని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గంగా కార్యాచరణ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? గంగా నదిలో కాలుష్యం తగ్గించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మన చుట్టూ ఉండే గాలిలోని నైట్రోజన్ శాతం ఎంత? మన చుట్టూ నైట్రోజన్ శాతం 78% ఉంటుంది. మానవ శరీరంలోని చిన్న ప్రేవులు పెద్ద ప్రేవుల్లో ఏది పొడవైంది? చిన్న ప్రేవులు పొడవైనవి. భారత్లో నెలకొల్పిన మొట్టమొదటి బ్యాంకు పేరేమిటి? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఒక బహుభుజి యొక్క అంతర్కోణం 108 డిగ్రీలు అయితే అది ఒక పంచభుజి అవుతుంది. రూపాయి గుర్తు అయిన ఈ రూపీ సింబల్ ఒక రోమన్ దేవనాగరి లిపి కలిపిన అక్షరం. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. మానవుల గోళ్ళు ఈ పదార్థంతో రూపొందుతాయి. కెరటిన్. కాశ్మీరు తూర్పు సరిహద్దు ఏది? లడఖ్ ప్రాంతం. పారాసిటమాల్ ఏ రకం మందు? అనాల్జెసిక్, యాంటీపైరేటిక్. 2. సచిన్ టెండూల్కర్ 1989లో తన మొదటి టెస్ట్ మ్యాచ్ను ఏ ప్రదేశంలో ఆడాడు? కరాచీ, పాకిస్తాన్. హెచ్ఐవిని గుర్తించేందుకు చేసే పరీక్ష ఏది? ఎలిజా పరీక్ష. వాయు ప్రమాణాల ఇండెక్స్ అంటే ఏమిటి? ఒక సంఖ్య. స్వతంత్ర భారతదేశానికి మొదటగా ఉప ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? సర్దార్ వల్లభభాయ్ పటేల్. మహారత్న అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క బృందం. చౌరా చౌరీ ఘటన తర్వాత నిలిపివేసిన ఉద్యమం ఏది? సహాయ నిరాకరణ ఉద్యమం. రగ్బీ ప్రపంచ కప్ 2023కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఫ్రాన్స్. అర్జున అవార్డుని ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు? 1961 సంవత్సరం నుండి ఇస్తున్నారు. ఋగ్వేదంలో ఏముంటుంది? దేవతల గొప్పదనాన్ని కీర్తిస్తూ గీతాలుంటాయి. హిందీ మాండలికంలో పెహ్లీ ముక్రీలను రాసినవారు? అమీర్ ఖుస్రో. శాంతినికేతన్ కేంద్ర విశ్వవిద్యాలయంగా ఎప్పుడు రూపొందింది? 1951లో. రోడ్డు మార్గాల సాంద్రత అతి తక్కువగా గల రాష్ట్రం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. పెంటియం ప్రాసెసర్లో కొన్ని మిలియన్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఐబిఎం సంస్థ మొట్టమొదటిసారిగా హార్డ్ డిస్క్ డ్రైవ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 1956వ సంవత్సరంలో.
క్యాబేజీ అన్నది ఒక శాకీయ మొగ్గ. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్కు ఉన్న బిరుదు ఏది? ఐరన్ డ్యూక్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దేనికి సంక్షిప్త రూపం? వరల్డ్ వైడ్ వెబ్. సంతృప్త హైడ్రోకార్బన్లకు ఉదాహరణ ఆల్కేనులు. హైగెన్స్ సిద్ధాంతం ప్రకారం కాంతి పరావర్తనం వక్రీభవనాలను దీనిలో వివరించబడుతుంది గౌణ తరంగాల నిర్మాణ వ్యయంతో. హరప్పా నాగరికతను కనుగొన్న కాలం ఏది? 1920 నుంచి 21 మధ్యలో. సంస్కృతంలో మౌర్య, పాలిలో, మొరియా అనే పదాలకు అర్థం ఏమిటి? నిండుగా నెమలతో కూడిన ప్రాంతం. ఢిల్లీ సుల్తానులు పాటించిన 5 రాజవంశాల వరుస క్రమం: బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు. గదర్ పార్టీ అసలు పేరు ఏమిటి? హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ సుభాష్ చంద్రబోస్ ఏమని వ్యాఖ్యానించాడు? భారతీయుల ఆశలపై నీళ్లు చల్లడం అని అన్నారు. విల్లీ విల్లీ అనగా ఏమిటి? ఆస్ట్రేలియా తీరంలో వచ్చు ఉష్ణమండల తుఫాన్. డోల్ డ్రమ్స్ అనగా ఏమిటి? ప్రశాంతం, చిన్న పవనాలతో కూడిన అల్పపీడన వలయం. వాహనాల నుండి విడుదలయ్యే కాలుష్యకాలలో అత్యంత విషపూరితమైన లోహ కాలుష్యం ఏది? లెడ్. త్రాగునీటిని శుభ్రం చేయుటకు ఉపయోగించే వాయువు ఏది? క్లోరిన్. నీతి ఆయోగ్ ప్రాధాన్యత దీనిపై ఉంది. సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడం. ఈనాటి ఇంటర్నెట్కు పూర్వగామి ఏది? ఆర్పానెట్. ఇంటర్నెట్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? వింట్ సెర్ప్. బంగ బంధు అనే బిరుదు ఎవరికి ఉంది? షేక్ ముజిబుల్ రెహమాన్. GUI అంటే ఏమిటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. యానకం యొక్క పారదర్శకత దీనిపై ఆధారపడి ఉంటుంది. నూనె, కాగితం. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? మనీలాలో ఉంది. బంగ్, చెరస్, గంజాయి అనేవి ఒకే జాతి మొక్కలు. సింధు ప్రజలకి తెలియని లోహం ఏది? ఇనుము. గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టళ్లకు ISO సర్టిఫికేట్ పొందిన దేశంలో మొదటి రాష్ట్రం ఏది? ఒడిస్సా. 2020 సంవత్సరపు అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? మేడ్ టు షైన్. బౌద్ధ మతం ప్రపంచ మతమొకటకు కృషి చేసినది ఎవరు? అశోకుడు. భగవద్గీత మొట్టమొదట ఏ భాషలో రచించబడింది? సంస్కృతంలో రచించబడింది. అమృత్సర్ నందలి స్వర్ణ దేవాలయంను నిర్మించిన స్థలం? గురు రామదాస్ నివసించిన స్థలం. ఏ జాతీయ రహదారి దేశాన్ని
తూర్పు పడమరలుగా విభజిస్తుంది. NH 744